బడితో ఉన్నవాడిదే బర్రె, సింహాసనం మీద ఉన్నవాడు చేసిందే రాజ్యం. అంటే ఆ సింహాసనం మీద ఉన్నవాడు ఏది చేస్తే అదే చెల్లుతుందనేది కరెక్టా? రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి అంటే ఏపీలో నెలకొన్న పరిస్థితులపై లోక్సత్తా పార్టీకి సంబంధించి జయప్రకాష్ నారాయణ మాట్లాడడం జరిగింది. ఏదైతే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా ఎవరైతే ఉన్నారో జనసేన, టీడీపీ, బీజేపీ ఇక ఎన్డీఏ కూటమిగా కూడా రాష్ట్రంలో ఒక భాగస్వామ్యం కావడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంటే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులు ఒక రకంగా అధికారాన్ని అదుపులో పెట్టుకుని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక పొత్తులు అనేవి ఎన్నికల సిస్టంలో ఏపీలో రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర ఎన్నికలకి సంబంధించి కూడా పొత్తులు అనేవి కంపల్సరీ అని కూడా ఆయన ప్రస్తావిస్తూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. బడితో ఉన్నవాడిదే బర్రె అన్నట్టుగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కూడా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు చేసిందే రాజ్యం అంటే ఎలా, ఇది ప్రజాస్వామ్యం, ఇందులో పాలన అనేది చట్టబద్ధంగా ఉండాలి. కానీ అలాంటి సిస్టమ్ ఇప్పుడు లేకుండా పోయింది. చట్టబద్ధం అయినటువంటి పాలన ఏపీలో అవసరం. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, కూటమిలో భాగంగా ఇక ఎన్డీఏ ప్రభుత్వం విషయానికి వస్తే కనుక దేశవ్యాప్తంగా మళ్ళీ తిరిగి మరోసారి బీజేపీ ప్రభుత్వం రావాలని కూడా అది చూస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ రావాలని కోరుకుంటోంది. ఇక ఏపీలో అయితే మనం బీజేపీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి సంబంధించి కూడా బీజేపీ ముందడుగు వేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ బీజేపీ సపోర్ట్గా ఉంటే అటు జనసేన లేదా టీడీపీ ఎలాంటి ఆలోచన చేస్తుందంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఇతరితర అంశాలు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్లో వాళ్ళ వాయిస్ని వినిపించడానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీతో పొత్తులో ఉంటే ఒక రకంగా మంచిది అనేటువంటి భావన వారిలో ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గనక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని అంటే సంక్షేమం అనేది ప్రజలకి అందుబాటులో ఉండాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, ప్రజలకు భవిష్యత్తు ఉండాలి. ఈ దిశగానే వాళ్ళు ఆలోచన చేశారు. ఈ ఆలోచన నచ్చే జయప్రకాష్ నారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈసారి పూర్తిగా వాళ్ళ మద్దతు ఎన్డీఏ కూటమికే. ఏదైతే జనసేన, టీడీపీ, ఎన్డీఏ కూటమికి సంబంధించి మా మద్దతు కంపల్సరీ వీళ్ళకే ఉంటుందని కూడా ఆయన నొక్కి ఒక్కానించి చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే గనక ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో జగన్కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అది అందరూ కూడా గమనించినటువంటి విషయమే. అయినప్పటికీ కూడా జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలతో కూడా ఒక రకంగా దీనికి బలం చేకూరిందని మనం అనుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం అన్ని పార్టీల్లో గనక ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. జయప్రకాష్ నారాయణ మొదటి నుంచి ఎవరికి సపోర్ట్ చేసే వ్యక్తి కాదు. ఒక రకంగా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఆయన మాట్లాడుతూ వస్తాడు. ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, చెప్పేటువంటి స్లోగన్స్ కావచ్చు చాలా కరెక్ట్గా ఉంటాయి. అలాంటి వ్యక్తి ఈసారి ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎన్డీఏ, జనసేన, బీజేపీ అదేవిధంగా టీడీపీకి సంబంధించిన కూటమికి మద్దతు పలకడం పట్ల ఈసారి ఖచ్చితంగా 2014 సీన్ రిపీట్ కాబోతుంది ఏపీ రాజకీయాలు అనేది పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అంటే ఒక రకంగా ఒక ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. 2019లో అంటే 2014లో ఎలా అయితే కూటమి ముందుకు వచ్చిందో 2019 ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళకపోవడం నేపథ్యంలో కూడా ఒక రకంగా వాళ్ళు ఆ పార్టీల అధికారంలోకి రాలేకపోయాయి. కానీ ఈసారి మాత్రం అలాంటి అంటే 2019 నుంచి నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అలాంటి సీన్ రిపీట్ కాకుండా ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ప్రజల సంక్షేమంతో పాటు ప్రజల ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకుని వాళ్ళకు ఒక ఆర్థిక భవిష్యత్తు కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా కూడా ముందుకు వెళ్ళాలి. మరోవైపు పెట్టుబడులు ముఖ్యంగా రాష్ట్రానికి తీసుకురావాలి. ఈ నేపథ్యంలో కూడా జనసేన, టీడీపీ ముందుకు వెళ్తుంది. సో ఖచ్చితంగా జయప్రకాష్ నారాయణ ఆయన మద్దతు ప్రకటించారు. మరోవైపు కులాల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. పుట్టుక ఎక్కడ అనేది ముఖ్యం కాదు, బ్రతుకు ఎలా ఉన్నది అదే ముఖ్యం అనేది అంటే కూడా వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా అంబేద్కర్ ఎగ్జాంపుల్ని కూడా తీసుకొచ్చారు. అంబేద్కర్ ఒక దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆయన బ్రతుకు ఎలా ఉంది, ఒక రాజ్యాంగానికి సంబంధించి కూడా ఆయన ఏ స్థాయిలో ముందుకు వెళ్ళారనేదే చూశారు. అదేవిధంగా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఆయన తీసుకొచ్చారు. గాంధీ పుట్టుక వైశ్య కుటుంబంలో, అంబేద్కర్ పుట్టుక దళిత కుటుంబంలో. కానీ మనం గాంధీ కులాన్ని లేదా అంబేద్కర్ కులాన్ని చూస్తే రాష్ట్రంలో లేదా దేశంలో మనం ముందుకు వెళ్ళినట్టు మనం ఏమీ సాధించినట్టు. సో పుట్టుక ఇంపార్టెంట్ కాదు, బతుకు ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్ అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆలోచన విధానం అనేది కరెక్ట్గా ఉండాలి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఒక కులానికి సంబంధించి ఈ పార్టీ వస్తే ఈ కులానికే మేలు జరుగుతుంది, ఇంకో పార్టీ వస్తే ఆ కులానికే మేలు జరుగుతుంది అనేటువంటి ధోరణిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తుంది. ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఎన్కాష్ చేసుకుంటుంది, అది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ప్రజలు
అన్ని ఆలోచనలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తెలిసినటువంటి ప్రజలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎవరైతే యూత్కి సంబంధించి టెక్నాలజీలో ముందుకు వెళ్తుంటారో ఇలాంటివన్నీ బేరీజు వేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సంక్షేమ పథకాలంటూ కూడా ప్రజలకి పథకాలన్నీ అమలు చేస్తున్నా కూడా ఈ కేవలం డబ్బు ఇవ్వడం వల్ల ఇప్పుడు టెంపరీగా ఏదైనా సరిపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క భవిష్యత్ ఏంటి, ఆర్థికంగా వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతారు, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇతర అంశాల మీద కావచ్చు ఎక్కడ ఫోకస్ చేసింది ఈ ప్రభుత్వం. సో అందుకని పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా ఎక్కడ సభలు పెట్టినా నేను మీకు సంక్షేమ పథకాలు అవి ఇస్తానని అలా నేను మాట్లాడలేదు. సంక్షేమ పథకాలతో పాటు మీకు 25 ఏళ్ల భవిష్యత్తు కావాలి రాబోయే తరాలకి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇలాంటి ఆలోచన విధానం నచ్చే జయప్రకాష్ నారాయణ కూడా అటు వాళ్ళ పూర్తి మద్దతు కూడా ఈసారి ఎన్డీఏ రాష్ట్రంలో భాగస్వామ్యం అవడంతో ఎన్డీఏ, జనసేన, టీడీపీకి ఆయన పూర్తి స్థాయి మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యం. ఇదే ఆయన మీడియాతో కూడా మాట్లాడినటువంటి సందర్భం.